హలో అందరికీ. అంటే ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చూడబోయేది ఓ కాయ టచింగ్ స్టోరీ. అదేంటో తెలుసుకుందాం రండి. ప్రియురాలి భర్తకి ఆపరేషన్ చేయించేందుకు ఏటీఎం కొల్లగొట్టాడు ఓ ప్రేమికుడు. ఇంతకుముందు ముంతాజ్ కోసం షాజహాన్ ఏకంగా తాజ్మహల్ కట్టిస్తే, మనం ఇప్పుడు చూడబోయే ఓ ప్రేమికుడు మాత్రం అంతకుమించి చేశాడు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఏటీఎంలో దొంగతనాలకు పాల్పడి మరీ ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. అది మాత్రమే కాకుండా ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు కాగా, తాజాగా ఆ భర్తను కాపాడేందుకు గుండె ఆపరేషన్ కూడా చేయించాడు. ఆ ఆపరేషన్ కోసం మరికొన్నిసార్లు ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్క పెడుతున్నాడు. మరి అందరి కాయలను టచ్ చేస్తున్న ఈ పూర్తి స్టోరీని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథలు చూసాం. ప్రపంచం మొత్తాన్ని కదిలించిన ఓ దేవదాస్ పార్వతి, ఒక లైలా మజ్ను, ఒక ముంతాజ్ షాజహాన్, ఒక రోమియో జూలియట్, ఇలా చాలా మంది కథలు విన్నాం. కానీ మనం ఇప్పుడు చూడబోయే లవ్ స్టోరీ మాత్రం వీళ్ళందరి ప్రేమ కథలకు మించింది. వీరిలా ప్రేయసి కోసం ప్రాణాలు తీసుకోవడమో, లేదా భవంతులు కట్టించడమో, ప్రేమకు దూరమై తాగుడుకు బానిసవ్వడమో చేయలేదు. కానీ ఆమెను అనుక్షణం సంతోషపెట్టడానికి ఏటీఎంలలో దొంగతనాలలో పాల్పడ్డాడు. ఆ డబ్బులతో ప్రియురాలికి కారు, స్కూటీ, డబ్బులు లాంటివి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇది మాత్రమే కాకుండా తన ప్రియురాలి భర్తకు ఏకంగా గుండె ఆపరేషన్ కూడా చేయించి అతన్ని కాపాడాడు. మరి ప్రతి ఒక్కరి కాయ టచింగ్ చేసేలా ఉన్న ఈ ప్రేమ కథ ఎక్కడ మొదలైంది, ఎలా సాగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మైసూరుకు చెందిన రాజీవ్ ప్రహ్లాద్ కులకర్ణి అనే అతనికి 52 వయసు. ఇతడికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతానికి అతడు తాను ప్రేమించిన ఒక అమ్మాయి నివాసంలోనే ఉంటున్నాడు. అయితే గతంలోనే ఆమెకు పెళ్లి కాగా ఆమె భర్త కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. ఇలా ముగ్గురు కలిసి ఉంటుండగా రాజు ప్రహ్లాద్ కులకర్ణి తరచుగా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఆ విషయం తను ప్రేమించిన అమ్మాయికే కాకుండా ఆమె భర్తకు కూడా తెలుసు. కానీ ఏమీ అనేవారు కాదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా కులకర్ణి నగరంలోని విశ్రాంబాగ్, సహకార్ నగర్, సింహగఢ్ రోడ్, విశ్రాంత్ వాడి, అలండి, శివాజీనగర్ ఇలా అనేక ప్రాంతాల్లోని ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ముఖ్యంగా చదువు రాని వారిని, అలాగే వృద్ధులని లక్ష్యంగా చేసుకున్న కులకర్ణి ఏటీఎంల వద్దనే వేచి చూసేవాడు. వృద్ధులు వస్తున్నట్లు కనిపించిన వెంటనే వారి వెనకలే వెళ్లి డబ్బులు తీసుకునే కారణంతో క్యూ లైన్లో నిలబడేవాడు. ఈ క్రమంలోనే ఆ వృద్ధులు కులకర్ణిని సహాయం చేయమని అడిగేవారు. అది ఆసరాగా తీసుకొని కులకర్ణి వారి వద్ద నుంచి పిన్ నంబర్ తీసుకునేవాడు. దాన్ని సైలెంట్ గా తన ఫోన్లో రాసుకొని వారి దృష్టి మళ్లించేవాడు. ఆపై తన వద్ద ఉన్న బ్లాక్ అయిన కార్డును వాళ్ళకిచ్చి డబ్బులు రావడం లేదని చెప్పి పంపించేవాడు. ఒకే రంగులో ఉన్న కార్డు ఇవ్వడంతో అది తమదేనని భావించిన వృద్ధులు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత కార్డును ఉపయోగించి ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసి మరి వాటిని తీసుకునేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో తాను విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా తన ప్రియురాలికి కాస్ట్లీ బహుమతులు ఇచ్చేవాడు. ఇప్పటికే ఓ కారు, స్కూటీ ఇతడే ఇచ్చాడు. అనేకసార్లు డబ్బు సాయం కూడా చేశాడు. ఆమెకి నడుము నొప్పి ఉందని తెలుసుకొని ఓ పెద్ద ఆసుపత్రిలో కూడా చూపించాడు. అలాగే ఆమె భర్తకు గుండె సమస్య ఉన్నట్లుగా తెలుసుకొని అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేయాలన్నారు. ఇందుకు కూడా అతడే డబ్బులు చెల్లించి మరి ఆమె భర్తకు వైద్యం చేయించాడు. ఇదంతా బాగానే ఉన్నా ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం మాత్రం కులకర్ణి లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డులోని ఓ ఏటీఎంలో వృద్ధుడిని మోసం చేశాడు. అది గుర్తించిన అతను పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కులకర్ణిని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. అలా ఫిబ్రవరి 5వ తేదీన అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆపై అతన్ని విచారణ చేయగా కులకర్ణి జరిగిందంతా చెప్పాడు. 2022వ సంవత్సరం నుంచి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు ఒప్పుకోగా పోలీసులు షాక్ అయ్యారు. ముఖ్యంగా పురిరాల్కి అతడిచ్చిన బహుమతులతో పాటు 162 ఏటీఎం కార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. కార్డులు ఎక్కువగా ఉండడం చూస్తుంటే 100కు పైగానే మోసాలు చేస్తున్నట్లు అర్థమవుతుందని పోలీసులు చెప్తున్నారు. కానీ బాధితులు ఇంకా ఎవరూ బయటికి రాలేదని వివరించారు. ఇప్పటి వరకు కేవలం 16 కేసులను మాత్రమే గుర్తించగా వాటి వల్ల 17.9 లక్షలు మోసపోయినట్లు తెలుసుకున్నామన్నారు.